విశాఖ వన్ టౌన్ వెల్లంపేటలో ఉన్నటువంటి కుంగిపోయిన బిల్డింగ్ దగ్గర ఉన్నాను నేను. రెండు బిల్డింగ్స్ ఒకదానికొకటి ఆనుకుంటున్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం నేను థర్డ్ ఫ్లోర్లో ఉన్నా. థర్డ్ ఫ్లోర్ చూడడానికి కూడా మనం ఒకసారి చూస్తే దీని మధ్యన ఉన్నటువంటి గ్యాప్ కూడా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బిల్డింగ్ చూస్తుంటే ఒక పక్కకు వాలిపోయింది. ఎందుకు ఇక్కడ అంటే ఒకటి రెండు బిల్డింగ్స్ అటు ఇప్పుడు మేము ఉన్నటువంటిది కసిరెడ్డి ప్లాజా, దీని పక్క బిల్డింగు అది ధరణి ఫంక్షన్ హాలు, కింద గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం అంతా కూడా కమర్షియల్గా యూజ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇక్కడ ఎందుకు అంటే ముఖ్యంగా చూస్తే కనిపిస్తున్నటువంటి పక్క బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రస్తుతం భయపడుతూ వాళ్ళ ఇంటిని ప్రస్తుతం అయితే క్లియర్ చేసుకుని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం అంతా కూడా వాళ్ళు సర్దుకుంటున్నటువంటిది కూడా మనం అయితే చూడొచ్చు. ఎందుకంటే లోపల ఉంటే వాళ్ళ పొజిషన్ ఏంటనేది కొంతవరకు భయపడుతూ ఉంటారు. నేను వాళ్ళని అడగడానికి ట్రై చేస్తాను. ఏమండి అంటే ఇంతకుముందు గ్యాప్ ఎట్లా ఉండేది? సహజంగా భయం వేస్తూ ఉంటుంది. ఏంటి పొజిషన్ ఏంటి అసలు? అప్పుడు బాగానే ఉండేదండి. ఈ మధ్య వర్షాలకి కొంచెం ఇలా అయింది అనేసి వచ్చింది. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఇంతకుముందు ఈ గ్యాప్ ఎట్లా ఉంది? ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ అసలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి అంత పొజిషన్ ఉండేదా? లేదు, ఇంకా కొంచెం ఎక్స్ట్రా గ్యాప్ ఉండేది. ఇప్పుడు కొంచెం దగ్గర అయింది. అంటే ఇది కూలుతున్నటువంటి టైంకి సంబంధించి మీకేమైనా అనిపించిందా? పక్క కొరుగుతున్నటువంటి టైంలో అనిపించింది. అంటే మాకు డౌన్ అయ్యింది కదా, సో వాటర్ ఇటువైపు వచ్చేస్తుందా, సో మాకు తెలుసు. అంటే కొంచెమన్నా భయపడ్డారా అసలు? భయపడమా సార్, ఎందుకు భయపడకుండా ఉంటాం? భయపడుతున్నాం. ప్రస్తుతం ఇది ఓన్ హౌసా లేకపోతే రెంట్ హౌసా? రెంట్ హౌస్ ఖాళీ చేసేస్తున్నాము. వాళ్ళు మాకు చెప్పారు 1 month 2 months ముందే చెప్పారు. నేను వెతుకుతున్నాను బట్ దొరకక అలా ఉన్నాను. బట్ ఈ 2 days నుంచి ఎక్కువైపోయింది. సో ఇప్పుడు ఇమీడియట్గా మేము ఖాళీ చేసి హోటల్స్కి ఎక్కడికి వెళ్ళిపోతున్నాము. బట్ నెక్స్ట్ షిఫ్ట్ అవుతాం ఈ లోపల చూస్తాం. సో ఇప్పుడు అన్ని కష్టాలనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి రెంట్కుంటున్నటువంటి వాళ్ళ పొజిషన్, వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు కదా. మామూలుగా అయితే బిల్డింగ్ నిర్మాణం జరిగిన దాని ప్రకారం చూస్తే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా డోర్ క్లోజ్ చేసినా కూడా వాళ్ళతో మాట్లాడడానికి ఇంత గ్యాప్ అయితే ఉంటుంది. కానీ రెండు బిల్డింగ్స్ దగ్గర అయిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అవతల ఉన్నటువంటి వాళ్ళు ఏదో మనము చేయి చేస్తే మనకి చేతికి అంది అంత దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ధరణి ప్లాజా 3 అంతస్తుల బిల్డింగ్ అయితే ఇప్పుడు నేనున్నటువంటి కసిరెడ్డి ప్లాజా మొత్తం G+5 5 అంతస్తుల బిల్డింగు. మొత్తం దీన్ని నిర్మాణం చేపట్టారు. ఇళ్లల్లో ఉన్న వాళ్ళంతా కూడా ప్రస్తుతం ప్రాణభయంతో వాళ్ళు, ఎందుకంటే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు కుంగిపోద్దో అర్థం కానటువంటి పరిస్థితుల్లో లాక్ చేసేసుకుని చూస్తున్నాం కదా, తాళాలు వేసుకుని ప్రస్తుతం వస్తువులన్నింటినీ ఇంట్లో పెట్టుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి వీళ్ళంతా ఎప్పుడు వస్తారు ఏంటనేది తెలియదు. ఎందుకంటే వస్తువులు అయితే క్లియర్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, వీళ్ళు ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి ఇన్నర్ లాక్స్ అయితే చేసేసుకున్నారు. గేట్కి మాత్రం వదిలేసి ప్రస్తుతం అయితే అంటే సేఫ్ చుట్టాల ఇంటికి వెళ్ళినటువంటిది అయితే ఉంది. స్లోగా అధికారులు మరి దీనికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుని ఇంటిని కూల్ చేయాల్సినటువంటి పొజిషన్ వస్తే ఖచ్చితంగా సామాన్లన్నింటినీ 1-2 రోజుల్లో తరలించుకోవడానికి చేస్తున్నారు. కానీ పైన ఉన్నాలన్నా కూడా ఒక విధమైనటువంటి భయం. భూమిలోకి కొంచెం 2 వైపుల నుంచి కుంగుతున్నాయి. కాకపోతే రెండు ఒక సమానంగా ఉన్నటువంటి బిల్డింగ్లు కావడంతో ఒకదానికొకటి ఆనుకుంటున్నటువంటిది ఉంది. దాని ద్వారా సత్వర ప్రమాదం లేకపోతే ఈ రెండు అయితే కోల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం, లంచగొండితనం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎట్లాంటి తనిఖీలు చేయకుండా, ఎట్లాంటి అనుమతులు ఇవ్వకుండా, వాటిని పరిశీలించకుండా నిర్మాణాలు చేపట్టి అటు రాజకీయ నాయకుల సిఫార్సులు మాకు ఏం కాదనే ధీమాతో ఈ నిర్మాణాలు చేపట్టారు. ఈ 2 కొత్త బిల్డింగ్లే. కసిరెడ్డి ప్లాజా సంవత్సరం క్రితమే నిర్మాణం చేపట్టారు. అది 3rd floor 4th 5th floorలో అంటే వీళ్ళు చాలామంది ఫ్యామిలీస్ అద్దెకుంటుంటే ఆ గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు మొత్తం అంతా కూడా ప్రస్తుతం రెనోవేషన్ చేసి కమర్షియల్గా యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పటికైనా నిద్రపోతున్నటువంటి విశాఖ టౌన్ ప్లానింగ్ అధికారులు, జీవీఎంసీ అధికారులు మేల్కొంటే ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేది. ఇది కేవలం పక్క కొరికింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ భూమి లోపల కుంగిపోయి ఉంటే ఏం జరిగేది అనే దానికి సంబంధించి ఊహించలేనటువంటి పరిస్థితి. ఒక పెను ప్రమాదమే తప్పింది అనుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే 2 బిల్డింగ్లు ఒకదానికొకటి పక్కకు ఒరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక పెను ప్రమాదం తప్పింది. మరి దీనికి సంబంధించి అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు చేపడతారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.